ప్రైజ్ దినం. దేవుని నామాన్ని మహింకలను గాక. మరొకసారి కలుసుకునే భాగ్యాన్ని దేవాదేవుడు మనకు అందించడానికి దేవుడికి వందనాలు చెల్లిస్తూ, ఈ దినమందు మనం ఉన్న సమాజానికైనా మనం గమనించినట్లయితే ఏదైనా ఒక ఫేక్ వార్త కానీ సమాజంలోకి వచ్చింది అంటే అది చాలా త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. అబద్ధమైనది బయటకు వచ్చింది అంటే అది చాలా త్వరగా అందరికీ కూడా రీచ్ అయిపోతుంది. అదే నిజమైన వాక్యం కానీ నిజమైన మాటలు కానీ ఎక్కడైనా అప్లోడ్ అయ్యాయి అంటే అవి అనేక మందిని చేరడానికి చాలా సమయం పడుతుంది. అలాగే యేసుప్రభుల వారు మరణించి తిరిగి లేచిన సమయాల్లో ఆయన మృతుల్లో నుంచి లేచాడు అన్నది నిజం, ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన సత్యం అది. కానీ ఆ దినాల్లో రోమన్ సైనికులు, యూదులు, ఈ పరిసయ్యులు అందరూ కలిసి కూడా ఏం చేశారు అంటే యేసుప్రభుల వారు లేయలేదు, యేసుప్రభుల వారు తిరిగి లేవలేదు, వాళ్ళ శిష్యులు ఆయన ఎత్తుకొని వెళ్ళిపోయి ఆయన తిరిగి లేచాడని చెప్పాలని ప్రచారం చేశారు. ఇప్పటికి కూడా మనం కానీ ఇశ్రాయేల్ దేశంలో ఎంక్వైరీ చేసినట్లయితే ఇప్పటికి కూడా ఏ ఒక్క యూదుడు కూడా నమ్మడు, యేసుప్రభుల వారు తిరిగి లేచారని నమ్మరు, ఆయన మెస్సీగా కూడా ఎవరు అంగీకరించారు. కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన సత్యం ఏమిటంటే ఆయన మరణించారు, మన కొరకే మరణించారు, తిరిగి పునరుద్ధరణుడయ్యాడు. కాబట్టి నిజమైన వాటిని అనుసరించే వారుగా తయారు చేయబడదాం. ఈ వాక్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.